ఆల్, దిస్ ఇస్ రమ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 30 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. నెక్స్ట్ పార్ట్ 2లో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను లెంత్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ లెంత్ వచ్చి 12.5 ఇంచెస్ సరిపోతుంది, చిన్న సైజ్ కదా. సో 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం అంటే 13.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ కింద ఫోల్డింగ్స్కి వెళ్ళిపోతుంది, అలానే ఇంకొక 1/2 ఇంచ్ పైన షోల్డర్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. టోటల్ నేను 13.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా 2 పాయింట్స్ పెట్టుకుని దాన్ని మనం మార్క్ చేసుకుంటే లైన్ అనేది మనకి స్ట్రైట్ వస్తుంది. సో ఇక్కడ నేను కూడా అదే చేశాను, 2 పాయింట్స్ పెట్టుకొని దాన్ని మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇది బ్యాక్ ఓపెన్ అనమాట. ఇక్కడ మనకి బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్ సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేదు ఫ్రంట్ ఓపెన్ అయితే ఫ్రంట్లో 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒరిజినల్ మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి ఎలాంటి ఎక్స్ట్రా మార్కింగ్స్ పెట్టట్లేదండి. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చి 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. సేమ్ వే నేను ఇందాక చెప్పాను కదా, స్ట్రైట్ లైన్ రావడం కోసం 2 మార్కింగ్స్ పెడతానని. సో 2 మార్క్స్ పెట్టి దానికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. షోల్డర్ ఇది 30 సైజ్ కాబట్టి 5 ఇంచెస్ సరిపోతుందండి. అండ్ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సో దీన్ని కూడా స్ట్రైట్గా మనకి చెస్ట్ లైన్ అనేది మార్కింగ్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కరువు కోసం ఇక్కడ నేను 1 ఇంచ్ అయితే మార్క్ చేసి పెట్టుకున్నాను. అలానే అప్పర్ చెస్ట్ మార్క్ చేస్తున్నాను. అప్పర్ చెస్ట్ వచ్చి 29 ఇంచెస్ అంటే 7.25, 29/4 అంటే 7.25 వస్తుంది. అండ్ వేస్ట్ వచ్చేసరికి 25, 6.25 వస్తుంది. ప్లస్ 1 ఇంచ్ అన్నది మనకి బ్యాక్ సైడ్ డాట్ పెడతాం కదా, దానికి 1 ఇంచ్ ఇట్లా జాయిన్ చేసుకుంటున్నాను. అండ్ 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం. జనరల్గా చిన్నపిల్లలకి 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది లోపల ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల. సో మీకు కావాలి అనుకుంటే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇందాక 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, దాన్ని ఆర్మ్ హోల్ కర్వ్ అయితే జస్ట్ ఫ్రీ హ్యాండ్తో అయితే నేను డ్రా చేసుకున్నాను. పేపర్ మీద ఏ మార్కింగ్ అయితే చేశానో సేమ్ మార్కింగ్ నేను లైనింగ్ క్లాత్ మీద డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. కాకపోతే సైడ్ ఒక 1/2 ఇంచ్ అన్నది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నాను పేపర్ కటింగ్తో కంపేర్ చేస్తే. ఇక్కడ చూసారా చివరికి ఉంది కదా అది. ఇక్కడ కమింగ్ టు నెక్ విత్ వచ్చేసరికి ఏంటంటే కింద మనం నెక్ ఎండ్ అయ్యే చోట 2.25 తీసుకున్నాను. అలానే పైన షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ చూసారా, 1/2 ఇంచ్ మనం బ్యాక్ ఓపెన్ కట్ చేసుకున్నాం. అది వదిలేసిన తర్వాత 2 ఇంచెస్ 2.25 ఇంచెస్ తీసుకోవాలి. దాంతో కలిపి తీసుకోకూడదు, ఎందుకంటే అది హుక్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. అండ్ లెంత్ వచ్చేసరికి ఇక్కడ నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇది నెక్ ఇక్కడ నేను తీసుకున్న లెంత్. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తాను. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని పేపర్ మీద కానీ లేదా డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద కానీ పెట్టుకొని దీని రిఫరెన్స్తో మొత్తం అంతా కూడా డ్రా చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఇందాక బ్యాక్ పార్ట్కి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇది వదిలేసి చూసారా పేపర్కి ఈ 1/2 ఇంచెస్ వదిలేసి నేను ఫ్యాబ్రిక్ని పెట్టుకున్నాను రిఫరెన్స్కి. సో రిమైనింగ్ అంతా షోల్డర్, ఆర్మ్ హోల్ అండ్ సైడ్ పార్ట్ ఇదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ లెంత్ అన్నది మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే. మనం జనరల్గా 12.5 ఇంచెస్ ఒరిజినల్ లెంత్ కదా, దానికి 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని బ్యాక్ ఎంత 13.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దానికి యాడ్ చేసుకొని 14 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేయాలి. అలానే బ్యాక్ పార్ట్ కంటే వేస్ట్ దగ్గర 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చెస్ట్ లైన్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇవి ఎందుకు అంటే మనం ప్రిన్స్ కట్ అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం కదా. సో దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఆ రెండింటిని జాయిన్ చేయడానికి మనకి ఒక 1/2 ఇంచ్ అలా స్టిచ్లోకి వెళ్ళిపోతుంది. సో అలా ఆ అడ్జస్ట్మెంట్ కోసం ఒక 1 ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసుకున్నాం. కింద ఏంటంటే ప్రిన్స్ కట్ షేప్ తిరగడానికి మనం డాట్ పెడతాం కదా, దానికి ఎక్స్ట్రా కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ షేప్ ఎలా తీయాలో చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా పేపర్ కటింగ్లో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. అదేంటంటే మిడ్ పాయింట్ అనేది అంటే మనకు చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, అపెక్స్ పాయింట్, అది ఇక్కడ 9 ఇంచెస్ పైన మనకి 1/2 ఇంచెస్ షోల్డర్లో స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నేను 9 ఇంచెస్ మార్క్ చేశాను పేపర్ కటింగ్లో. బట్ యాక్చువల్గా ఇది ఎక్కడైనా 9.5 ఇంచెస్ దగ్గర వస్తుంది, అక్కడ ఒక లైన్ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ డాట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్కి ఒక క్రాస్గా విడ్త్ పెట్టుకోవాలి. కింద వేస్ట్ లైన్లో 3 ఇంచెస్కి పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ లైన్ వస్తుంది అనమాట, షేప్ బాగా తిరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం అక్కడ ఎక్స్ట్రా వేస్ట్ లైన్ ఇందాక 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో మనం 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న దాన్ని కింద వేస్ట్లో మనం 2 పాయింట్స్ పెట్టుకున్నాం కదా, రెండింటికి మార్క్ చేసుకోవాలి జాయిన్ చేస్తూ. ఇందాక మనం బ్యాక్ పార్ట్లో ఏంటంటే ఆర్మ్ హోల్ కరువు కోసం 1 ఇంచ్ పెట్టాం కదా, బట్ ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని దాన్ని కరువు చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ షేప్ అన్నది ఇవ్వాలండి. అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి పైన ఆర్మ్ హోల్ దగ్గరికి నీట్గా షేప్ అన్నది డ్రా చేసుకోవాలి. చిన్న సైజ్ కాబట్టి మనకు అంత ఎక్కువ కరువుస్ అవి ఉండవు కాబట్టి చాలా ఈజీగానే డ్రా చేయగలుగుతాం. ఇప్పుడు మనం వేస్ట్ లైన్ దగ్గర నుంచి పైకి 2 ఇంచెస్కి స్ట్రైట్ లైన్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ కరువు అన్నది తిప్పకూడదు 2 ఇంచెస్, ఎందుకంటే మనం దీనికి వేస్ట్ బెల్ట్ వేయం కదా, అయినా కూడా మనకి కింద వేస్ట్ బెల్ట్లా ఫిట్టింగ్ రావడం కోసం 2 ఇంచెస్కి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ అపెక్స్ పాయింట్కి ఇలా షేప్ అన్నది
డ్రా చేసుకోవాలి. మీకు వీలవుతుంది అంటే ఇలా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయండి, లేదు అంటే కర్వ్ స్కేల్స్ ఉంటాయి కదా దాంతో కూడా డ్రా చేసుకోవచ్చు. పేపర్ మీద ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో అదేవిధంగా నేను ఫ్యాబ్రిక్ మీద మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నాను. మీకు రిఫరెన్స్ చూపించడం కోసం అయితే ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది క్లియర్గా చెప్తాను. చూసారు కదా కర్వ్ కింద కర్వ్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా సేమ్ పేపర్ కటింగ్ ఎలా ఉందో సేమ్ అదే మెజర్మెంట్స్, ఎలాంటి చేంజెస్ లేవు. అక్కడ మీకు 1.5 ఇంచ్ డాట్ చెప్పాను కదా సేమ్ అదే సైజ్ అనమాట. మనకి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ అనేది 1/2 ఇంచ్ తక్కువ ఉంటుంది కదండి. సో ఈ రెండు ఈక్వల్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్గా 1/2 ఇంచ్కి మనకి సెంటర్లో డాట్ 2 లైన్స్ ఉన్నాయి కదా ఆ 2 లైన్స్కి అటువైపు 1/2 ఇంచ్ క్రాస్ అవ్వాలి, ఇటువైపు 1/2 ఇంచ్ క్రాస్ అయ్యేలా క్రాస్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకొని దాని మీద కటింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ రెండు ఈక్వల్ అవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో అందుకోసమని ఈ క్రాస్ లైన్ ఖచ్చితంగా మనం కట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం స్లీవ్స్ అయితే మార్కింగ్ చేసుకుందామండి. కింద ఫ్యాబ్రిక్ అనేది అన్ఈవెన్గా ఉంది కాబట్టి నేను ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇది మన లాస్ట్ ఎడ్జ్ లైన్ అవుతుందన్నమాట. ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచ్ అంటే లైనింగ్ క్లాత్తో మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేది కాబట్టి 1/2 ఇంచ్. మీరు కనుక డైరెక్ట్గా వితౌట్ లైనింగ్ స్టిచ్ చేసుకుంటే మాత్రం 1 ఇంచ్ అలా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే విత్ లైనింగ్తో కాబట్టి 1/2 ఇంచ్ మాత్రం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు స్లీవ్ లెంత్ ఎంత ఉందో దాన్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 8 ఇంచెస్ స్లీవ్ లెంత్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ పైన ఒక 1/2 ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోతుంది కదా షోల్డర్ జాయింట్లోకి, అందుకోసమని 8.5 ఇంచెస్. టోటల్ నేను ఇక్కడ 9 ఇంచెస్ తీసుకున్నాను. పైన 1/2 ఇంచ్ స్టిచ్లోకి వెళ్తుంది, కింద 1/2 ఇంచ్ స్టిచ్లోకి వెళ్తుంది. మనకి స్లీవ్ అన్నది 8 ఇంచెస్లో వస్తుంది. టోటల్ 9 ఇంచెస్ అనమాట. జనరల్గా ఈ సైజ్ వాళ్ళకి హ్యాండ్ రౌండ్ అన్నది 9 ఇంచెస్ ఉంటుందండి. అంటే 9/2 అంటే 4.5 మార్క్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్లో 10 ఇంచెస్ ఉందన్నమాట. అందుకోసమని 10/2 5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ స్లీవ్స్ పైన రౌండ్ వస్తుంది కదా దానికోసం నేను ఇక్కడ 7.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 7.5 ఇంచెస్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం హ్యాండ్ అంతా కూడా ఆ లోపల మాత్రమే, ఆ 7.5 ఇంచెస్ లోపల మాత్రమే మార్కింగ్ చేసుకుంటాం. సో ఫస్ట్ అయితే క్యాప్ కోసం మనకి హ్యాండ్ పైన షేప్ తిప్పుతాం కదా ఆ క్యాప్ కోసం 3 ఇంచెస్లో మార్క్ చేసుకోవాలి. ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్. మన సైజెస్ మారే కొద్దీ ఇక్కడ మెజర్మెంట్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ ఖర్చు కోసం 7.5 ఇంచెస్లో 2 ఇంచెస్ ఖర్చు కోసం అని చెప్పాను కదా. సో ఆ 2 ఇంచెస్కి ఒక మార్క్ పెడుతున్నాను. అలానే క్యాప్ హైట్ ఉంటుంది కదా అక్కడ కూడా 1 ఇంచ్ అయితే మార్కింగ్ పెడుతున్నాను. సో ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, అక్కడ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ కదా. సో ఫస్ట్ మనం ఖర్చు ఉంది కదా హ్యాండ్ ఖర్చు, దీన్ని మార్క్ చేసేసుకుందాం షేప్ కిందకి. సో ఇదైతే ఖర్చు కోసం. సో ఈ పైన మనం షేప్ అనేది తిప్పుకోవాలి. మీరు డ్రా చేయగలిగితే ఫ్రీ హ్యాండ్తో ఇలా డ్రా చేసుకోవచ్చు, లేదు అంటే కర్వ్ స్కేల్ యూజ్ చేసి డ్రా చేసుకోవచ్చు. సో ఇది మన హ్యాండ్ షేప్ అనమాట. జనరల్గా అయితే మనం ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది సరిపోతుంది. కానీ ఇక్కడ నేనేంటంటే పైన షోల్డర్ దగ్గర చిన్న పఫ్ పెడదాం అనుకుంటున్నాను. అందుకోసమని పైకి షేప్ అన్నది పఫ్ ఇవ్వడం కోసం నేను ఒక 2.5 ఇంచెస్ లెంత్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. లెంత్ విడ్త్ కూడా 2.5 ఇంచెస్లో మార్క్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం హైట్ కూడా పెంచుకోవచ్చు. హైట్ పెంచుకునే కొద్దీ మనకు పఫ్ అనేది షేప్ చేంజ్ అవుతుంది అంతే. సో ఆ 2.5 ఇంచెస్ని నేను ఒక బాక్స్లో మార్క్ చేసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే ఆ 2.5 ఇంచెస్లోనే నేను ఆ షేప్ అన్నది తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. మీరు కావాలనుకుంటే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 3.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. బట్ మనం ఆ సైజ్ పెరిగే కొద్దీ కప్ సైజ్ అక్కడ మనకి చిన్న పఫ్ వస్తుంది కదా ఆ పఫ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంతే. సో ఇదైతే స్లీవ్స్ కటింగ్. సో ఇక్కడతో మొత్తం కంప్లీట్గా కటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.